హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు? ఎలా ఉన్నారు? ఆ మంది ఇంకా ఈ రోజుతో 41 డేస్ సిరీస్ అయిపోతుంది. ఎందుకంటే నిన్న ఆదివారం కూడా అందుకనే వీడియో పోస్ట్ చేయలేదు. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే మహానంది వచ్చాము. మీ అందరికీ ఒకసారి టెంపుల్ అంతా చూపిస్తాను, ఒకసారి చూడండి. టెంపుల్ శ్రీ స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. అందరూ ఎలా ఉన్నారు? ఆల్ హ్యాపీ సామ్. ఇవాళ మన దీక్షలో 40th డే, అందుకే నిన్న వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. నిన్న మనం మహానంది వెళ్ళాం, ఆ వీడియో ఇవాళ అయితే అప్లోడ్ చేస్తున్నాను. నిన్నైతే కుదరలేదు, అసలు చాలా అనీజీగా ఉంది. నిన్న నైట్ ఇంటికి వచ్చేసరికి 11:30 దాటిపోయింది. ఎడిటింగ్ చేయలేకపోయాము. ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇదే మన సిరీస్లో లాస్ట్ వీడియో. మీ అందరికీ ఈ సిరీస్లో ఉన్న టెంపుల్స్ అన్నీ నచ్చాయనుకుంటున్నాను. మనం ఈ సిరీస్ శివయ్యతోనే మొదలుపెట్టాము అండ్ ఇప్పుడు శివయ్యతోనే ముగిస్తున్నాము. రేపే మన ఇరుముడ్లు క్షేత్రంలోనే నేను వెళ్ళే టెంపుల్స్ అన్నీ మీ అందరికి చూపించడానికి ట్రై చేస్తాను. ఆ శివయ్యను దర్శించుకోండి. మేమైతే ఫస్ట్ శ్రీశైలం వెళ్దాం అనుకున్నాం, కానీ అనుకోకుండా మహానంది అయితే వెళ్ళాము. పవర్ బాబు చెప్పింది అయితే విన్నారు కదా. మన 41 డేస్ ఆఫ్ అయ్యప్ప దీక్ష అయితే కంప్లీట్ అవుతుంది ఈ రోజుతో. ఈ సిరీస్లో ఇదే మన లాస్ట్ వీడియో. లాస్ట్ వీడియో కాబట్టి మనం అయితే మహానంది వచ్చాము. మనం ఫస్ట్ వీడియో ఆ శివునితోనే మొదలు పెట్టాము, సెకండ్ వీడియో లాస్ట్ వీడియో కూడా ఆ శివునితోనే ముగిద్దాము. అందుకే ఇవాళ మహానంది అయితే వచ్చాము. ఐ హోప్ యూ ఎంజాయ్ ఆల్ ది సిరీస్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ సిరీస్తో మళ్ళీ వస్తాము. బై, సైనింగ్ ఆఫ్. మనం ఎల్లుండి మన ఇరుముళ్ళు ఎలా జరుగుతుంది, ఎలా కట్టించుకుంటాం, ఎలా ప్రాసెస్ అన్నీ మీకు రేపు ఎల్లుండి చూపిస్తాను. ఎల్లుండి వీడియోలో మీరు మాతో పాటు వచ్చేసేయండి గుడికి. మీకు మొత్తం వివరంగా చూపిస్తాను. ఇరుములు సామాన్లు ఏమేమి ఉంటాయి, ఎలా తీసుకోవాలి, ఏమేమి తీసుకోవాలి, ఎలా చేయాలి అన్న అవన్నీ మీకు రేపు డిస్కస్ చేస్తాం. మొత్తం బ్రీఫ్గా మీరు మాతో పాటు వచ్చి గుడికి వచ్చి మమ్మ ఒకసారి మీరు ఇరుములు ఎలా కట్టించుకుంటారని చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. నైట్ టైం వ్యూ చాలా బాగుంది. రండయ్య అందరూ ఇలాంటి పుణ్యక్షేత్రాలకు ఇంట్లో కూర్చోవడం కాదు, ఆదుకోరావయ్య ఆంజనేయ నీ జాజియా ఏరుకోరావయ్య హనుమాన్ హనుమాన్ ఆదుకోరావయ్య ఆంజనేయ